దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు పాపంతో కానీ పాపితో కానీ డీల్ చేయుటకు యేసయ్య రక్తం తప్పితే వేరొక ఆల్టర్నేషన్, వేరొక మార్గమే లేదు దేవునికి. పాపంపై జయం పొందాలన్నా, పాపికి విడుదల కలగాలన్నా యేసయ్య కృప వలన దొరుకుతుంది, యేసయ్య రక్తం వల్లనే కలుగుతుంది. యేసయ్య కృప వలన ఏమేమి పొందుకున్నామో అవన్నీ యేసయ్య రక్తం వల్ల మనకి కలుగుతాయి. యేసయ్య రక్తపు కిరణాలలో ఉన్న లాభాలు, ఆశీర్వాదాలు, బెనిఫిట్స్ ఎన్నెన్నో ఉన్నాయి. అందులో కొన్ని ఒకటి, యేసు మనవలే రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. రెండవది, తను తాను తప్పించుకొనక, శిలువ మరణానికి తప్పించుకొనక అప్పగించుకున్నాడు. పాపంనకు శిక్ష విధించబడేంత వరకు మనకు నీతి ప్రాప్తించలేదు. యేసయ్య శిలువలో మరణించి పాపానికి శిక్ష విధించబడినట్లుగా ప్రాయశ్చిత్తమై మనకు నీతినిచ్చాడు. సబ్స్టిట్యూషనల్ డెత్, మనకు బదులుగా, పాపికి బదులుగా యేసయ్య మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు శిలువలో ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఏదెను తోటలో మానవుడికి దేవుడికి కట్టయిపోయిన ఆ సహవాసం, తండ్రితో సహవాసం తిరిగి యేసయ్య రక్తం వల్ల సమకూర్చబడింది. మనము యేసయ్య పునరుద్ధానం వల్ల క్రీస్తుతో ఐక్యమయ్యాము. ఆఖరిది నిత్య సంతోషం పొందుకున్నాం. ఇవన్నీ యేసయ్యపు రక్తపు కిరణాలలో ఉన్న లాభాలు, ఆశీర్వాదాలు, బెనిఫిట్స్ విశ్వాసులకు, రక్షించబడిన వారికి కలిగినాయి. ఆమెన్.